కాళేశ్వరం విచారణలో వేగం పెంచింది చంద్రఘోష్ కమిషన్. విజిలెన్స్ మధ్యంతర రిపోర్ట్ను ఘోష్ కమిషన్ పరిశీలించింది. దీనికి తోడు అదనపు సమాచారం కావాలని సివి ఆనంద్ను కోరింది. సివి ఆనంద్ రిపోర్ట్లో 20 మందికి పైగా ఇంజనీర్లు బాధ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫైనాన్స్కు సంబంధించిన విషయాల్లో విజిలెన్స్ రిపోర్ట్లో క్లారిటీ లేదు. సబ్ కాంట్రాక్టర్లు, బిల్లుల చెల్లింపు, ఆర్థిక లావాదేవీలపై కమిషన్ ఆరా తీసింది. మరోసారి ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినింగ్ చేసే ఆలోచనలో కమిషన్ ఉంది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, కాళేశ్వరం ఎంక్వైరీపై అప్డేట్స్ ఏంటి? సూర్య, కాళేశ్వరంకి సంబంధించినటువంటి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి విచారణను పిసి ఘోష్ కమిషన్ మరింత వేగవంతం చేసింది. అయితే దీనిలో ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత విజిలెన్స్ అధికారులు ఇచ్చే రిపోర్టును బట్టి మరింత డెప్త్గా చేసేందుకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి కమిషన్ ముందు నుంచి కూడా భావిస్తుంది. ఇప్పటికే ఇందులో ఇంజనీర్లు, తర్వాత ఆ నిర్మాణం చేపట్టినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులతోని, తర్వాత ఈ ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న నిపుణులతో వాళ్ళందరినీ కూడా కమిషన్ ముందుకు పిలిచారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమేమి చెప్పారు అనే దాని మీద కూడా కమిషన్ ముందు ఏం చెప్పారో అది పూర్తి స్థాయిలో అఫిడవిట్ల రూపంలో కూడా కమిషన్ తీసుకున్నది. అయితే వీటికి దీనితోడు ఇక ఎన్డీఎస్ఏ రిపోర్టు, తర్వాత విజిలెన్స్ కూడా ఆల్రెడీ ఇప్పటికీ దీని మీద విచారణ చేసింది. విజిలెన్స్ రిపోర్ట్ కావాలని చెప్పేసి గత కొన్ని రోజుల నుంచి కూడా కమిషన్ అడుగుతుంది. కొంత విజిలెన్స్ రిపోర్టు కమిషన్కి ఇవ్వడంలో కొంత ఆలస్యమైనప్పటికీ నిన్న ఈ మేడిగడ్డకు సంబంధించిన మీద మధ్యంతర నివేదికను విజిలెన్స్ ఏదైతే విచారణ చేసిందో దానికి సంబంధించినటువంటి మధ్యంతర నివేదికను నిన్న కమిషన్కు ఇచ్చారు. అయితే ఈ నివేదికలో పూర్తి స్థాయిలో సమాచారం లేదు. ఇప్పటి వరకు ఏదైతే ఇంజనీర్లు, తర్వాత ఈ ఇరిగేషన్ శాఖ మీద అవగాహన ఉన్నటువంటి నిపుణులు చెప్పిన దాని ప్రకారం చూస్తే మనకు ఇందులో పూర్తి స్థాయిలో లేదనే అభిప్రాయం కమిషన్ వెళ్ళగొట్టినట్టు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఇందులో ఆర్థికపరమైనటువంటి అంశాలు పూర్తి స్థాయిలో అందులో క్లారిటీ లేదు. తర్వాత ఈ బిల్లులకు సంబంధించిన చెల్లింపుల విషయంలో కూడా ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందో ఈ విజిలెన్స్ రిపోర్ట్లు పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ లేదు అనేది కమిషన్ భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులను కూడా కమిషన్ అడిగినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే ఈ విజిలెన్స్ నివేదిక బేస్గా ఏముంటుందంటే ఇప్పటి వరకు ఇందులో ఎంతమంది అధికారులు ఎంత కీలకంగా ఉన్నారు, సో ఈ బిల్లుల విషయంలో ఎట్లా వ్యవహరించారు, తర్వాత ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఎట్లా లెక్కల్లో చూపించింది ఎంత, గ్రౌండ్ లెవెల్లో అయింది ఎంత, అసలు వాస్తవానికి ఇందులో నిబంధనలు పాటించారా లేదా, ఇక సబ్ కాంట్రాక్టులకు సంబంధించి కూడా ముందు నుంచి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ సబ్ కాంట్రాక్టుల విషయంలో ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఎట్లా ఇచ్చారు, లెక్కల్లో చూపించింది ఎట్లా, బయట జరిగింది ఎట్లా, వాస్తవానికి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఇట్లా పూర్తి స్థాయిలో దీని మీద ఒక స్పష్టత తెచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్యంతర నివేదిక వల్ల ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి విజిలెన్స్ అధికారులకు కమిషన్ సూచించింది. అయితే ఇప్పటికీ ఈ మేడిగడ్డకు సంబంధించిన దాంట్లోనే ఈ మధ్యంతర నివేదిక ఆధారంగా చూస్తే ఇందులో ఇప్పటి వరకు 20కి పైగా ఇంజనీర్లు ఇందులో బాధ్యులుగా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తూ ఉన్నది. అయితే దీని మీద ఎట్లా ముందుకెళ్తుంది, ఏంటి, ఏం చేయాలి అనే దాని మీద కమిషన్ అధ్యయనం చేస్తుంది. అవసరమైతే దీని మీద ఇప్పటివరకు ఏదైతే ఈ ఇప్పటివరకు కమిషన్ ముందుకు ఎంతమంది వచ్చారో, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లను పరిశీలించిన తర్వాత ఈ విజిలెన్స్ మధ్యంతర నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అవసరమైతే మరోసారి ఈ ఇంజనీర్లందరినీ కూడా ఏదైతే ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నాయో 20 మందికి పైగా కీలకంగా వ్యవహరించారు, తర్వాత వీళ్ళు బాధ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆ నోట్ ఇచ్చారో దాని ఆధారంగా అవసరమైతే మరోసారి క్రాస్ ఎగ్జామినింగ్ చేయడానికి కమిషన్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమంది అధికారులకు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. ఎవరెవరైతే ఏ అధికారి పేరు ఇందులో ఉన్నదో విజిలెన్స్ రిపోర్ట్లో ఎవరెవరు పేర్లు నమోదు చేశారో వాళ్ళందరినీ కూడా మరోసారి పిలిచి గతంలో చెప్పింది ఏంటి, మరి విజిలెన్స్ రిపోర్ట్లో ఉన్నదేంటి, వీళ్ళు రాసింది ఏంటి, మరి ఎందుకు ఒకవేళ తప్పులు కనుక చెప్తే ఎందుకు తప్పులు చెప్పాల్సిన అవసరం వచ్చింది, ఇచ్చినటువంటి అఫిడవిట్ ఎట్లా ఉన్నది, ఇట్లా వీటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత దాని మీద మళ్ళోసారి క్రాస్ ఎగ్జామినింగ్ చేసి ఇప్పటి వరకు కమిషన్ ముందుకు ఈ కాళేశ్వరం సంబంధించి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3ంటికి సంబంధించి ఎంతమంది ఈ కమిషన్ ముందు హాజరయ్యారు, ఎంతమంది విచారణకు హాజరయ్యారు, తర్వాత
ఈ అఫిడవిట్లు ఇచ్చింది ఎంతమంది, వీళ్ళందరినీ కూడా మరోసారి ఓపెన్ హౌస్గా చర్చించి వాళ్ళ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం నిజమైందా కాదా, వాళ్ళు ఏదైతే అఫిడవిట్లు నమోదు చేశారో ఈ అఫిడవిట్లకు సంబంధించి ఎంతవరకు నిజాలు ఉన్నాయి అన్నది అక్కడే ఓపెన్ హౌస్ పెట్టి అక్కడే చర్చించి దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. మరికొన్ని రోజుల్లో ఏదైతే ఇప్పటి వరకు ఈ అధికారులు ఇచ్చినటువంటి సమాచారము, తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా, తర్వాత ఈ విజిలెన్స్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఈ మధ్యంతర రిపోర్ట్ ఆధారంగా పూర్తి స్థాయిలో ఈ మూడింటిని బేసిక్గా తీసుకొని ఇంకా ఎవరెవరిని పిలవాల్సిన అవసరం ఉంటుంది, ఇప్పటి వరకు పిలిచిన దాంట్లో ఎంతమంది ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది, అవసరమైతే గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు పాలించిన దాంట్లో కీలకంగా ఎవరెవరు ఉన్నారు, అందులో ఆ శాఖకు ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎవరు కీ రోల్ పోషించారు, ఇట్లా వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత దీని మీద మరోసారి అవసరం అనుకుంటే మరికొంతమందిని విచారణకు పిలిచి వాళ్ళది కూడా ఏదైతే కమిషన్ ముందు వాళ్ళు చెప్తారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అఫిడవిట్ తీసుకున్న తర్వాత ఫైనల్గా ఈ ఏదైతే విచారణ కమిషన్ ఉందో కాళేశ్వరంకి సంబంధించి ఫైనల్గా ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది సూర్య.